నేను కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. క్రీస్తు లోకానికి వచ్చాడని, ఆయన మన కోసం మరలా తిరిగి రాబోతున్నాడని వాక్యంలో అనేక పర్యాయాలు మీరు విన్నారు. ఇది దేవుడు ఆల్రెడీ భూమి మీదకి వచ్చిన సందర్భాన్ని బట్టి సంతోషిస్తున్నాం. అయితే రెండవ రాకడ సమయం ఏం జరుగుతుంది అంటే, మనం ఆయనతో కూడా ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడేమో ఆయన మన కొరకు వచ్చాడు, అందుకని మా కొరకు పుట్టిన యేసయ్య అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే రేపేం జరుగుతుందంటే, ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారో వాళ్ళని తీసుకుపోవడానికి వస్తాడు. నిజంగా ఇప్పుడైతే మనము బైబిల్లో ఆయన వాక్యాన్ని చదువుతూ వింటూ చూస్తూ మా దేవుడు మాకు తోడున్నాడని ఒక భరోసాతోటి నడుస్తున్నాం. కానీ అప్పుడు అలా కాదు. నిజంగానే ప్రభువుని మనము చూసే రోజు ఒకటి రాబోతుంది. కాబట్టి ఆ రోజు కోసం సిద్ధపడటం కోసమే మనము రక్షణ అనేది పొందుతాం. అందుకని ఆయన చెప్పింది ఏంటంటే, దూతలు చెప్పింది మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి మాట చెప్పింది అదే దూతల గొల్లలకి. అంతేగాని యేసు అక్కడ పుట్టాడు చూసిరండి అని చెప్పలా, రక్షకుడు పుట్టాడు వెళ్ళండి అని చెప్పారు. కాబట్టి మనం చూసినట్లయితే లూకాసు వార్తలోకి వెళదామండి. 4వ అధ్యాయము 18, 19 వచనాలకు రండి. 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ఎందుకంటే అండి, హితవత్సరం, హితం అంటే చెప్పండి మంచి సంవత్సరాలు ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు వయసు ఎంతో నాకు తెలియదు కానీ 30, 40, 20, మరి ఈ సంవత్సరం మాదొక హిత సంవత్సరంగా ఉందని నేను చెప్పుకున్నటువంటి రోజులు ఏమైనా ఉండి ఆ సంవత్సరం చెప్పగలరా? ఎందుకని? మరి ఆయన వచ్చింది దేనికంట? హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన వస్తే మరి మనకు ఎందుకు హితవత్సరాలు రావడం లేదు? నేనైతే చెప్తున్నాను, నా దేవుడుని నేను కలిగి ఉన్న దగ్గర నుంచి 30 సంవత్సరాలు కూడా నాకు హిత సంవత్సరాలే. ఏది చిన్న చిన్న దెబ్బలు తగిలినా, యాక్సిడెంట్లు అయినా, రోగాలు వచ్చినా, జ్వరాలు వచ్చినా నన్ను మరణమునకు అప్పగించలేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ రోజున అలాగా నువ్వు కూడా చెప్పాలి, ప్రభువుని నమ్మామండి, వాక్యం వింటున్నామండి కాదు. రెండోది ఏం చెప్పారు అక్కడ? బీదలకు సహాయం చేయడానికి వచ్చానన్నాడు. నువ్వు ఎంతమంది బీదలకు సహాయం చేసావు? ఎంతమందికి ఆహారం లేని వాళ్ళకి అన్నం పెట్టావు? ఎంతమందికి వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చావు? ఆలోచించి. దేవుడు చెప్తున్నాడు ఆ మాట, బీదలను కనికరించడానికి నేను వచ్చాను, బీదలను పిలవడానికి వచ్చాను. అంతేకాదు వాళ్ళందరికీ ఏం కావాలంట? మంచి సంవత్సరంగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను అన్నాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, మీరు అలాంటి మాటలు చెప్పి దేవునికి స్తోత్రం అని చెప్పగలిగిన రోజు ఏదైనా వచ్చిందా? మీకున్నటువంటి పాత వస్త్రాలు ఏమైనా తీసి బీదలకు ఇచ్చారా? మీ ఇంటి దగ్గరికి లేదా మీ బజార్లోకి, మీ ఊర్లోకి ఎంతోమంది అడుక్కునే వాళ్ళు వస్తున్నారు. అమ్మా అని అంటే ₹1, ₹2 వేసావా? లేదంటే వెళ్ళిపోమన్నావా? అమ్మ ఆకలేస్తుందా? అన్నం తింటావా అని అడిగావా? ప్రియులారా, ఆకలి కొనిన వారికి మీరు ఆహారము పెట్టిదిరి అన్నాడు ప్రభువారు. వస్త్రం లేని వారికి వస్త్రములు ఇచ్చితిరి అన్నారు. జైల్లో ఉంటే చూడవచ్చితిరి అన్నారు ప్రభువారు చెప్పిన మాటలు. అయ్యా మీకెప్పుడు మేము చేశాము అని అంటే, ఇలాగా ఈ భూమి మీద ఉన్న వారికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి దేవుడికి చేశాము అన్నటువంటి ఆ మాటని ఈ రోజుకైనా నీవు ఫుల్ఫిల్ చేసుకుంటావా? నేను ఈ సంవత్సరమైనా ఎవరికైనా బీదలకు సహాయం చేస్తా, వస్త్రం లేని వాడికి వస్త్రములు ఇస్తా. ఎన్నో సంవత్సరాలుగా నీ పెళ్లి వస్త్రాలు కూడా ఇంకా ఇంట్లో ఉన్నాయి. ఎందుకని? 30 ఏళ్ళు అయిపోతుంది. ఎందుకని ఆ వస్త్రాలు ఉన్నాయి ఇంకా? ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఎన్నాళ్ళని దాచుకుంటావు? ఎక్కడైనా రాసిందో బైబిల్ అలా దాచిపెట్టుకోమని? మరి ఎందుకని దాచుకున్నావు? ఎవరికి చూపించడానికి?
ఏ గొప్పలు చెప్పుకోవడానికి? ప్రియులారా, ఆలోచించండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నీ వస్త్రములను తీసివేయాలి. గుర్తుపెట్టుకో, 5 సంవత్సరాలు దాటిన వస్త్రం మీ ఇంట్లో ఉండకూడదు. ఉంది అని అంటే నువ్వు పేదలకు సహాయం చేయట్లేదు అని అర్థం. ఉంది అంటే నీ ఇంట్లో హితవస్త్రం అనేది రావటం లేదని అర్థం. హితవస్త్రం రావాలి. ఈ క్రిస్మస్ దినం 1 lakh ఖర్చు అవుతుంది నాకు. 1 lakh పేదలకి, పాస్టర్లకి వస్త్రాలు కానివ్వండి, ఆహారం, ధాన్యం ఇలాగా పంచుతూ ఉంటాం మేము. ఎందుకు పంచాలండి? ఎందుకంటే అంత ఖర్చు పెట్టాలి మీరంటే, ఒక హితవత్సరాన్ని నేను చూడాలి నా ఇంట్లో. వచ్చే సంవత్సరం కూడా నా ఇంట్లో హిత సంవత్సరమే రావాలి, మంచి సంవత్సరమే జరగాలి నాకు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, హితవత్సరమును ప్రకటించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. దూత ఏం చెబుతుందండి? హితబోధ చేస్తూ ఉంది. చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనం దాకా. ఎవరిని పూజించారంటండి? శిశువుని అని రాసింది కదా, ఆ బాలుని కనపడుతుంది కదా. మరి ఎందుకండి ఈరోజు కూడా అమ్మగారి బొమ్మ వేసుకుంటారు? యేసుప్రభు బొమ్మ ఏది? ఏ చర్చిలోకి వాళ్ళ చర్చిలోకి వెళ్ళినా మొదట కనపడేది అమ్మగారే. అయ్యగారేమో బుజ్జోడు, అమ్మగారేమో పెద్దది. ఎవరిని గొప్ప చేయమని రాసింది బైబిల్? ఆయన గొప్ప చేయమని రాసిందా, లేకపోతే ఈ లోకంలో మనుషులు చేసినటువంటి మలిచినటువంటి వాటిని గొప్ప చేయమని రాసిందా బైబిల్లో? ఎందుకని చేయట్లేదు? మరి ఎందుకని లోబడిపోయారు? ఎందుకు మంచి సంవత్సరం రాలేదని ఏడుస్తారు మళ్ళా? ప్రియులారా, ఆలోచించి ఎప్పుడైనా సరే మనము మన జీవితంలో మంచి సంవత్సరం, జ్ఞానులకు ఉన్నటువంటి జ్ఞానం మనకు కావాలి. 2 సంవత్సరాలుగా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి దేవుడిని ఆరాధించినట్టుగా, పూజించినట్టుగా, కానుకలు తెచ్చినట్టుగా వ్రాయబడుతుంది. చూడండి, నిజంగా ఆ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తెచ్చిన కానుకలను ఎవరు దొంగిలించలేదు. అందరు దొంగలు ఉంటారు అక్కడ ఎడారిలో. కానీ ఆ 3 వస్తువులు ఎంతో గొప్పవి, విలువైనవి, అయినా ఎవరు దొంగిలించలేదు. పోని వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? కాదు, పెద్దవాళ్ళు. ఒట్టెల మీద వచ్చారు వాళ్ళు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులారా, 13వ వచనం నుండి కూడా చదువుదామండి. ఏ బోధ అండి ఇది? దూత ఏ బోధ చేస్తూ ఉంది జోసెఫ్కి? చక్కని బోధ. అయ్యా, పిల్లల్ని చంపాలనుకుంటున్నాడు రాజు, కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు అనొచ్చు ఇప్పుడు, ఏమంటే ఆయన దేవుడు కదా, మరి దేవుడు అయినప్పుడు ఆయన మహిమ చూపించుకోవచ్చుగా, ఆ దేశంలో ఆ సైనికుల్ని పడేయచ్చు కదా, ఆ రాజుని పడగొట్టచ్చు కదా అని అనుకోవచ్చు. ఇంకా ఆయన సమయము రాలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలియదు ఏంటంటే, ఆయన దేవుడు కదా, మరి హిందువుల దేవుడైతే, కృష్ణుడైతే అలా చేశాడు, ఇలా చేశాడు, తాటకిని చంపేశాడంట బాలుడైనటువంటి కృష్ణుడు అంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఏది చేయడు. ఇప్పుడు కూడా ఎందుకు రాలేదని నువ్వు అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సమయం ఒకటి ఉంది, అప్పుడు వస్తాడు. దానికి ఒక మాట చెప్పాడు ప్రభువారు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, సత్యస్వార్త అందరికీ అందాలి, అప్పుడు అంతం వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏమి రాదు, ఏం భయపడబాకు, ఇప్పుడేం రాదు.
ఎందుకంటే ఆ అంతం రావాలంటే ఎక్కడెక్కడైతే అమెజాన్ అడవుల్లాంటి ప్రదేశాలకు కూడా సువార్త వెళ్ళి యేసు ప్రభు అంటే ఏంటో తెలియాలి. వాళ్ళు రక్షణ పొందకపోవచ్చు, చూడండి, రక్షణ పొందకపోవచ్చు, కానీ మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు యేసు ప్రభు అంటే తెలీదా? తెలుసు. అలాగ తెలియబడకుండా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని అడవులు, అక్కడికి కూడా వెళుతుంది సువార్త. చచ్చిపోయారు చాలామంది అమెజాన్ అడవుల్లోకి సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే ఈనాటికి కూడా మనం చదువుకునేటువంటి ఆది మానవుల్లాగానే వాళ్ళు వస్త్రాలు లేకుండా తిరుగుతారు. వాళ్ళకి వస్త్రములు లేవు ఇప్పటికీ కూడా. ఆదామావులకి ఎలాగైతే వస్త్రములు లేవో అలాగనే వాళ్ళకి వస్త్రం అంటే తెలియదు. పోనీ ఆహారం వండుకోవడం తెలుసా అంటే అది రాదు. జంతువుల్ని వేటాడి చంపుకొని చివరికి కొండ సిలువలను కూడా చంపుకొని తింటారు వాళ్ళు. అమెజాన్ అడవుల్లో ఎక్కువ ఉంటే ఏముంటాయి? పాములే, అనకొండలు ఉంటాయి. ఒక అనకొండ కనుక చంపితే కనీసం 4 రోజుల పాటు తినొచ్చు వాళ్ళు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, అలాంటి చోట్లకు కూడా సువార్త అనేది వెళుతూ ఉంది, వెళ్ళాలి. అలాంటి కృప దేవుడు ఆ యొక్క సేవకులకు ఇస్తూ ఉన్నాడు. మన దేశం నుంచి అయితే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే మన దేశం నుంచి నార్త్ మన దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతానికి కూడా వెళ్ళారు. కారణం ఏంటో తెలుసా? ఉత్తర భారతం అంతా కూడా హిందూయిజం ఎక్కువ ఉంటుంది, క్రైస్తవుడు అంటే చంపేస్తారు. అందుకనే ఆ యొక్క ప్రాంతాలకి మన ప్రాంతం నుంచి వెళ్ళరు. మన ప్రాంతంలో వాళ్ళంతా ఎక్కడ ఉంటారంటే ఎక్కడ సువార్త ఉందో అక్కడికే పోతారు. ప్రియులారా, ఆలోచించేయండి. మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బెత్లెహేం అనేది ఒక చిన్న గ్రామమే, కానీ ఎవరు వచ్చారండి అక్కడి నుంచి? లోకరక్షకుడు జన్మించాడు. ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు ఆ యొక్క బెత్లెహేంలో నుండి వచ్చాడు. ఆయనే యేసు అని మీకా సువార్త మీకా అధ్యాయంలో 5వ అధ్యాయంలో, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాల్లో ఎప్పుడో ప్రవచించబడింది ఈ మాట. ఇప్పుడు కొత్తదేం కాదు. ఒక 500-600 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమేమో ఏషియా, ఆ తర్వాత మీకా 5వ అధ్యాయము 2-3 వచనాలు. ఎవరిని రాశారండి? ఏలబోవాడు. ఎప్పుడు రాశారండి? యేసుప్రభు పుట్టిన తర్వాత అన్నారా? లేదు, కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఆ యొక్క గ్రామంలో ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక రారాజు, మహారాజు పుడతాడని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రవక్త ద్వారా. కాబట్టి మరి ఎందుకు ఈ లోకానికి ఆయన రావాలి? ఆయనకు ఒక పేరు పెట్టారు యెషయా గ్రంథంలో, ఏమని? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఇమ్మానుయేలుగా వచ్చాడు. మరి మీకు ఎవరైనా చెప్పారు ఆ మాట? చాలామంది ఇమ్మానుయేలు పేరు పెట్టుకుంటారు, కానీ భార్యకు కూడా తోడుగా ఉన్నాడు, పిల్లలకి తోడు ఉన్నాడు. మీ ఊర్లో కూడా ఉంటాయి ఇమ్మానుయేలు అని పేర్లు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే తోడుగా ఉంటాను అని అభయం ఇచ్చేటువంటి మాట అది. దేవుడు మనకు తోడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. మత్తయి సువార్త. కింద భాగం చూడండి, అక్కడ ఇమ్మానుయేలు అనే మాటకి కింద ఫుట్ నోట్లో రాసి ఉంటుంది చూడండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రియులరా, ఆలోచన చేయండి. మనకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చారు. నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి? మా ఆయనకి తోడుగా ఉండటానికి, నా భార్యకి తోడుగా ఉండటానికి, నా పిల్లలకు తోడుగా ఉండటానికి, మా గేదెలకు తోడుగా ఉండటానికి. ఒక ఆమె చెబుతుంది, మా గేదెలకి తోడుగా ఉండి అలాగే చూస్తున్నామండి, కానీ అది మాత్రం మా టైంలో వినలేదని చెబుతుంది. నీ తోడు దానికి అవసరంలా, దానికి నీ తోడు అవసరంలా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులకు కానీ జంతువులకు కానీ మనిషి తోడు అవసరం లేదు. అవి ఆటోమేటిక్గా గర్భం ధరిస్తాయి, ఆటోమేటిక్గా అవి కంటాయి. వాటిని మనమేమీ ఆదరణ చేయాల్సిన పని లేదు.
మీరు అనుకుంటున్నారేమో ఇప్పటికీ అడవుల్లో గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. వాటన్నిటినీ ఎవరు సంరక్షిస్తున్నారు? దేవుడే. మా చర్చిలో ఒక ఆమె ఉండేది, రమణ అని ఒక ఆమె. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు పుట్టలేదు ఆ అమ్మాయికి. సరే, ఆ అమ్మాయి హిందూ, మా వాళ్ళే, మా చుట్టాలే అవుతారు. సరే, నేను ప్రభువుని ఎరిగానన్న సంగతి తెలుసుకొని, అన్న ఇట్లా జరుగుతుంది, నాకు కొంచెం ప్రార్థన చేయండి అని అడిగింది. సరేనమ్మా, నేను ప్రార్థన చేస్తాను, కానీ నువ్వు నమ్మకంగా ఉండాలి అని చెప్పాను. నమ్మకంగా ఉంటాను అని చెప్పి అంది. పాపం మీటింగ్స్ అక్కడ పెడితే వాళ్ళ ఊరిలో మొత్తం ఖర్చు ఆయమే భరించింది. వంట కూడా ఆయమే చేసింది. ఇది పెద్ద పొలంలో మేము మీటింగ్ పెట్టాము. అయితే 3 రోజుల మీటింగ్కి కావలసినటువంటి భోజనాలు, టిఫిన్లు, పడక అన్నీ ఏర్పాటు చేసింది. ధనవంతురాలేండి, మంచిగా డబ్బులు ఉన్నాయి ఆ అమ్మాయికి, కానీ పిల్లలు లేరు. సరే అని చెప్పేసేసి నేను ప్రార్థన చేశాను ఆ అమ్మాయి గురించి. నువ్వు నమ్మకంగా ఉండాలమ్మా, నా ప్రార్థన గొప్పది కాదు, నీ నమ్మకం గొప్పది అని చెప్పాను. అలాగే ఉంటాను. ప్రియులారా, గమనించండి, ఆ అమ్మాయి గర్భం దాల్చింది గుంటూరు పట్టణంలో. మా ఇంటికి రావడానికి ఆ అమ్మాయి బయలుదేరి వస్తూ ఉంది. బస్సు ఎక్కి దిగింది, అక్కడి నుంచి ఆటో ఎక్కింది. ఇల్లు అడ్రస్ సరిగా గుర్తులేదు, కానీ ఇల్లు గుర్తుంది ఆ అమ్మాయికి. ఎలాగైతే బయలుదేరి వస్తూ ఉంది. ఏసీ కాలేజీ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి డెలివరీ అయిపోయింది. రోడ్డు మీదే డెలివరీ అయిపోయింది, బిడ్డ పుట్టింది. దేవుని ప్రేమించిన పిల్లారా, నా విజిటింగ్ కార్డు ఉంది కాబట్టి ఆ అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయిని అడిగితే ఎవరున్నారు ఇక్కడ అది ఇది అని అడిగితే ఆ కార్డు చూపిస్తే సరే మాకు ఫోన్ చేశారు. ఎవరున్నారండి అప్పుడు అక్కడ? చక్కగా పెళ్ళి కూడా అయింది ఇప్పుడు ఆ పిల్లకి. దేవుడు కృప ఉంటే మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అవి ఫలించవు. దేవుడి చిత్తం ఉంటే నువ్వేమి చేసుకోకపోయినా బతుకుతారు. అది దేవుడి యొక్క కృప. ఆ కృప కొరకు నువ్వు వేడుకోవాలి. మా అమ్మాయి ఎక్కడో దూరదేశంలో ఉందండి, మీ చోట్ల ఏదో ఫోన్లో చూడటం తప్ప. మరి ఆ అమ్మాయి ఎలాగుంది ఏంటి అనేది ఎవరు చూస్తున్నారు ఇప్పుడు? దేవుడు. భారం యెహోవా మీద మోపుము, నీ చింత యావత్తు ఆయన మీద వేయుము. ఎప్పుడు మన దగ్గరే ఉంటారండి పిల్లలు. భార్యాభర్తలమే ఉన్నాం. భర్త ఒక పనికి వెళ్తే భార్య ఒక పనికి వెళ్తుంది, కొడుకు స్కూల్కి వెళ్తాడు, ఇంకోడు కాలేజీకి వెళ్తాడు. ఎవరినైనా సరే ఎక్కడైనా సరే సంరక్షించగల శక్తిమంతుడు, రక్షించగల శక్తిమంతుడు యేసే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనము కొంతకాలమే బతుకుతాం ఈ భూమి మీద, కానీ ఆయన చెప్తున్నాడు, చూడండి ఏమని చెప్తున్నాడు. 5:20. ఎంత గొప్ప మాట్లాడి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అంది, అయ్యగారు మా నాన్నగారు చనిపోయారు కదా, మీరేం చెప్పారు వాక్యంలో, మరి తనకిష్టమైన వాడిని ఆయన బతికిస్తాడన్నారు కదా అంటే, అవునమ్మా ఇష్టమైన వాడిని బతికిస్తారు, అది వాస్తవమే. మరణ పంచుల దాకా పోయి బతికొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎందుకంటే మా నాన్నగారు బతకలేదు అంటే, మీ నాన్న ఇప్పుడు రక్షణ పొందాడు చెప్పాను. మీ నాన్న మొన్నటి దాకా హాస్టల్లో పనిచేసి అన్యాయం చేసి మోసం చేసి డబ్బు సంపాదించాడుగా, రిటర్న్ చేశారా? అన్యాయం సొమ్ము ఉండకూడదు కదా, రిటర్న్ వెళ్ళలేదు కదా. కాబట్టి గమనించు, మీ నాన్నగారు చనిపోవడానికి కారణము వృద్ధాప్యంలో కాదు కదా చనిపోయింది, ఇంకా డబ్బులు సంపాదించుకోవలసినటువంటి వయసు ఉన్నప్పుడే చనిపోయాడు కదా. అంటే ఆ డబ్బు నీకు రాకూడదని దేవుడు కోపం. తప్పుగా నువ్వు నడిచావు కదా, దాని దేవుడి దగ్గరికి రాలేదు ఒకటి, రెండోది ఒప్పుకోలేదు ఒకటి, మూడోది ఇవ్వలేదు ఒకటి. మూడింటిని బట్టి నీకు రావలసినటువంటి ఆయుష్ని, ఆదాయాన్ని దేవుడు కట్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మా ఇంట్లో పనిచేసే అమ్మాయిని ఒక హాస్టల్లో ఆ అమ్మాయి పనిచేస్తాం. అయితే ఏం జరిగిందంటే వాళ్ళకేదో ఆహారం పెడతా ఉన్నారు. ఆ ఆహారం పిల్లలకి నచ్చక ముగ్గురు అన్నమాట వీళ్ళు పనిచేసేవాళ్ళు, ఆడవాళ్ళు. అయితే ఆ పిల్లలు డబ్బులు ఇచ్చి అక్క కాస్త పలావు తెచ్చమంటే పలావు తీసుకొచ్చి పెట్టారంట ప్యాకెట్లు. ఇది సీసీ కెమెరాలో పడింది. ఈ సీసీ కెమెరా ఆమె ప్రిన్సిపాల్, లేడీ ప్రిన్సిపాల్ ఆమె వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు తెమ్మన్నారంట. వాళ్ళు తెమ్మంటే నువ్వు ఎందుకు తెచ్చావు? బయట ఫుడ్ తినడానికి లేదు హాస్టల్స్లో, తేకూడదు. ప్లస్ దానికి ఎవరు? మీరే కారణం. కాబట్టి మిమ్మల్ని పనిలోంచి తీసేస్తామన్నారు. తీసేశారు, ముగ్గురిని తీసేశారు. చేసింది ఇద్దరే, కానీ ఆ ముగ్గురు జత కాబట్టి ముగ్గురిని తీసి అవతల పారేసి. డబ్బుకు డబ్బు బాయా, తినే తిండి బాయా, పొద్దున్న టిఫిన్లు, మధ్యాహ్నం ఆహారం, మళ్ళీ సాయంకాలం టిఫిన్లు. పెచ్చగా 10 కేజీలు ఉన్న పిల్ల 30 కేజీలు అయిపోయింది. ఎందుకయిందిరా అంటే ఆ మిగిలినవన్నీ వాళ్ళు కొంతమంది తినరు పిల్లలు. వాళ్ళకి 4 బోండాలను పెట్టారనుకోండి, 2 తింటారు. ఆ మిగిలిన ఏం చేస్తారు? ఈ ముగ్గురే పంచుకుపోవటం, ఇంటికి తీసుకురావటం, ఇంట్లో ఉన్న పిల్లలు తింటూ ఒక్కొక్కళ్ళు శాలరీలు పెరిగిపోతూ ఉన్నాయి. నెల రోజుల నుంచి లేకపోయేసరికి పిల్ల మెడ తగ్గిపోయింది. ఫుడ్ లేదుగా. పాపం చేయకండి, వ్యతిరేకంగా నడవకండి. నీకు ఇచ్చిన పని ఏంటో ఆ పని చేయి, అంతే. పిల్లలు చెప్పిన పని నువ్వు ఎందుకు చేస్తావు? చేయకూడదు. నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో, అంతవరకే. దేవుని ప్రేమించు. కాబట్టి చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడైన తనకిష్టమైన వారిని మాత్రమే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం కనుక చూసినట్లయితే దేవుని ప్రేమించిన ప్రియబిడ్డ, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఎవరంటే సర్వాధికారి. 9:5. ఎవరండి? ఆయన సర్వాధికారి అంటే ప్రతి దాని మీద అధికారం కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు ఇందాకనే చదువుకున్నాం, మరణం మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రాణం పెట్టకపోతే ఆయన చంపగలిగిన వాడు ఎవడూ లేడని ఆయనే చెప్పాడు. నేను నా ప్రాణాన్ని నేను పెట్టకపోతే ఎవడు నన్ను సంహరించలేడు. దేవుని ప్రేమిస్తున్నా కాబట్టి ఆయన సర్వాధికారి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఏ దేవుడంట? మహాదేవుడు అని రాశారు. చదవండి. ఏమంటంట? మహాదేవుడు. దేవుడు గొప్పతనం చూడండి. మహాదేవుడు, రక్షకుడు. ఈ రోజున నువ్వు బాహుబలి సినిమా చూసావో నాకు తెలియదు, కానీ ఆ బలం ఎవరికి లేదు. మొత్తం బలం ఉన్నది ఎవరికే అంటే ప్రభువారికే. ప్రతి దాని మీద తన యొక్క శక్తిని, బలమును చూపించగలిగినటువంటి వాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆయన గురించి ఏం రాయబడిందంటే ఆయన అదృశ్య దేవుడు, కనపడడు కానీ పనులు చేస్తాడు. యెషయా గ్రంథం 9:6లో ఆయన బలవంతుడైన దేవుడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 1వ వచనంలో పిలాతు యూదుల రాజువా అని అడిగాడు. ఆయనకట్ట తెలిసింది? దూతలైతే గొల్లలకి చెప్పినాయి. అలాగే జ్ఞానులు హేరోదుకి చెప్పారు, ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని. అలాగే మీకా గ్రంథంలో ఈ ప్రపంచాన్ని ఏలేవాడు రారాజు పుట్టాడని రాయబడింది. మరి వీళ్ళకెవరు చెప్పారు? దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, రోమా సామ్రాజ్యంలో ఒక గవర్నర్గా పనిచేస్తున్నటువంటి పిలాతుకి ఈ విషయం ఏం తెలిసింది? ఎలా తెలిసింది? ఎంటికి అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా? ఎంత చక్కగా అడిగాడండి. 38వ వచనం కూడా చూడండి, 23వ అధ్యాయము 38. లూకాసు వార్త. సరే, అదే మాట కనపడుతుంది చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము, త్వరగా తెరవండి, 29వ వచనం. 2వ అధ్యాయము 29వ వచనం. రారాజు అన్నాడు.
ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం తెరవండి. దేవుని ప్రేమించిన పిల్లారా, పై పూతలు పోయొద్దు, మట్టి గోడకి గచ్చుపూత పూస్తున్నారంట. అంటే మీరేమో లోపల దేవుడు లేడు, పైన మాత్రం దేవుడు ఉన్నారన్నట్టుగా బొట్టు తీసేయటం, లేకపోతే పుస్తలు తీసేయటం, నల్లపూసలు తీసేయటం, మెట్టులు తీసేయటం, గాజులు తీసేయటం. పైపోతుంది. ఏపోతండి? లోపలంతా మట్టే. రాసింది చదవండి, చదువమ్మ, త్వరగా చదువు. వాక్యం తీస్తే వాక్యం అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఎలాగంటండి? పైపైన క్రైస్తవులమే, లోపల క్రైస్తవులం కాదు, అంతరంగ క్రైస్తవులం కాదు, బాహ్య క్రైస్తవులం. స్టార్ పెడతాం, సున్నాలు కొడతాం, మంచి గుడ్డలు కట్టుకుంటాం, చక్కగా తయారై చర్చికి వస్తాం, బైబిల్ పట్టుకుంటాం. ఏ క్రైస్తవులు? పైన క్రైస్తవులు. దేవునికి అది ఇష్టం కాదు ప్రియులారా. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఎందుకు వచ్చాడో రాశాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎలాగా? తానతో కూడా. అందుకనే మనం రోమాపత్రికలో ఒక మాట చెప్తూ మీకు బాప్తిజం ఇచ్చేవాళ్ళం. ఏమంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరంతా బ్రతుకుతారు. ఏదో పాస్టర్ గారు బలవంతం చేశాడనో, అమ్మ బలవంతం చేసిందో, బంధువులు బలవంతం చేశారో, 31st వస్తుందనో, జనవరి 1st వస్తుందనో, లేకపోతే గుడ్ ఫ్రైడే వస్తుందనో, లేకపోతే ఈస్టర్ వస్తుందనో, క్రిస్మస్ వస్తుందనో బాప్తిజాలు తీసుకోకూడదు. మారు మనసు పొంది బాప్తిజాలు తీసుకోవాలి. ఇది వాస్తవం. ప్రియులారా, పెళ్ళైన 5 సంవత్సరాల దాకా నేను బాప్తిజం తీసుకోవాలి. ఎందుకని? నాకు దేవుడు అంటే తెలియదు, నాకు హిందూయిజం తెలుసు, క్రైస్తవం తెలియదు, నాకు అది ఎలా నడుచుకోవాలో తెలియదు. 5 సంవత్సరాలు పట్టింది నేను అంతా కూడా తెలుసుకోవడానికి నాకు. అయితే ఈ 5 సంవత్సరాలు నేనైతే ప్రార్థన చేయలేదు, నా భార్య ప్రార్థన చేసింది నేను రక్షణ పొందాలి అని. నేను సేవకుడు అవ్వాలని ఆయన ప్రార్థన చేయలేదు. నేను ఎరిగేటట్టుగా చేయమని ప్రార్థన చేసింది. చివరికి దేవుడు నన్ను ఏం చేశాడంటే, ఎరగటం ఏంటి, సువార్త నువ్వే ప్రకటించాలని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నీ ప్రార్థన ఎలాగుంది? నీ కొడుకుల గురించి, నీ కూతుర్ల గురించి, నీ భర్తల గురించి నీ ప్రార్థన ఎలా? ఎన్ని సంవత్సరాలు అయింది నీకు పెళ్ళి? 5 సంవత్సరాల్లో నన్ను మార్చేసింది నా భార్య, ప్రభువులోకి నడిపించింది. మరి నీ భర్తని ఎందుకు నడిపించలేకపోతున్నారు అంటే అంత విశ్వాసం నీకు లేదనమాట. యాక్చువల్గా చదువుకునే వాళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది, చదువుకోని వాళ్ళకన్నా కూడా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నాకు తెలుసులే, నువ్వు చెప్పేదేంటి అనకుండా చక్కగా మాటలు విని ఆ మాటల్లో ఉన్న శక్తిని తెలుసుకొని రక్షణ పొందడం జరిగింది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఏమని చెప్తున్నారండి? పిలాతు యూదుల రాజువా. అలాగే అపోస్తల కార్య గ్రంథంలో 2:29 రారాజు. ఇర్మియా గ్రంథంలో పైపోతలు పూస్తున్నారు. ఎఫ్ఎస్సీ పత్రికలో క్రీస్తు నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. మొదటి అధ్యాయంలో కూడా మీకు 12 నుంచి 14 దాకా ఆ వాక్యమే కనపడుతుంది. ఏమనంటే, లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉన్నదని రాసి ఉంటుంది అక్కడ. దేవుని ప్రేమించిన పిల్లలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనకు అది దేవుడి యొక్క వాక్యం అర్థమవుతూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా, చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సరే, యోహాను రాసిన 15వ అధ్యాయము 7వ వచనం. సరే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఆయన యందు నిలిచి మీకు ఏది ఇష్టమో అడిగితే ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అది ఎప్పుడు అడగాలి?
ఆయనలో నిలబడి ఉన్న తర్వాత అడగాలి తప్ప దూరంగా ఉండేసి చెంపదెబ్బలు వేసుకుంటే కుదరదు. అర్థమవుతుందా? అదొక భక్తి. ఏమండి, చర్చి కనపడితే అటు నుంచి వెళ్తున్నారు కాబట్టి బస్సులోనో ఆటోలోనో బండి మీద నడుస్తూనో ఒకసారిగా ఇట్టా అనుకుంటే అయిపోయింది, దేవుడు వచ్చేసాడు, దేవుడికి దండం పెట్టేశాం, అడుగే పెట్టలేదు నువ్వు మందిరంలోకి. ఇదొక భక్తి. అది కూడా భక్తేనా? ఏమండి, స్వీట్ షాపులు అనేక స్వీట్లు ఉంటాయి, హాట్ ఉంటుంది, అలాగే మరి కర్రీస్ ఉంటాయి. అవన్నీ మనలోకి రావాలంటే ఆ యొక్క అద్దంలో నుంచి లోపల చూసి అబ్బా అనుకుంటే సరిపోద్దా? నోట్లోకి పోవద్దా? మరి ఇప్పుడు ఇది పై భక్తే, లోపల లేదు. దేవుని ప్రేమించవలసిన కోరుతున్నాం. చివరి మాట చదువుకొని ముగిద్దాం. 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 11వ వచనం. మీ సంతోషం ఏం కావాలంట? పరిపూర్ణము కావాలి. ఇక్కడ ఉన్నాడు, మా సంతోషం పరిపూర్ణమైందని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. చెప్పాలండి. అర్థం ఏంటో తెలుసా? పరిపూర్ణమైందంటే నీ ఇంట్లో ఎటువంటి గొడవ ఉండకూడదు, నీ ఇంట్లో ఎలాంటి చెడుతనం జరగకూడదు. అప్పుడు మాత్రమే అది సంతోషకరమైన ఇల్లు. ఎప్పుడైతే అది లేదో నువ్వు ఊరికి చెయ్యెత్తినంత మాత్రమే అది సంతోషకరమైన ఇల్లేం కాదు. మీ పిల్లలు నువ్వు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా, అది సంతోషకరమైన ఇల్లు. ఏ ఇల్లు చెప్పండి బైబిల్లో అలాంటిది ఉంది? ఒకటి, దేవుని ప్రేమిస్తున్న పిల్ల కొర్నేలి ఇల్లు. దేవుని యొక్క